హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్లా. రీసెంట్ గా జియో నుంచి టీవీ ఓన్లీ ప్లాన్స్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ఇవి మనకు ఆగస్టు 4th లాంచ్ అయ్యాయి. ఈ ప్లాన్స్ మనకు బోత్ ఫైబర్ అదే విధంగా ఎయిర్ ఫైబర్ కస్టమర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియోలో మనము టీవీ ఓన్లీ ప్లాన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీళ్ళు స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ముందుగా మనకు ఈ 400 రూపీస్ లో మనకు 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒక ప్లాన్ మనకు 2400 లో వస్తుంది, మరొక ప్లాన్ మనకు 2000 లో వస్తుంది, ఇంకొక ప్లాన్ మనకు 1000 రూపీస్ లో వస్తుంది. ముందుగా మనము 2400 రూపీస్ ప్లాన్ చూసినట్లయితే ఇది మనకు 6 మంత్స్ వ్యాలిడిటీతో వస్తుంది. పర్ మంత్ మీకు 400 రూపీస్ అయితే అవుతుంది. దీంట్లో మీకు 1000 టీవీ ఛానల్స్ వస్తాయి. దీంతో పాటు మీకు 12 ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ 6 మంత్స్ వరకు అయితే వస్తాయి. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 2000 రూపీస్ ప్లాన్, ఇది మనకు 5 మంత్స్ వ్యాలిడిటీతో వస్తుంది. పర్ మంత్ మనకు 400 రూపీస్ పడుతుంది. దీంట్లో కూడా 1000 టీవీ ఛానల్స్ వస్తాయి. అదే విధంగా మీకు 5 మంత్ సబ్స్క్రిప్షన్ తోటి 12 ఓటీటీస్ వస్తాయి. థర్డ్ ప్లాన్ చూసినట్లయితే ఇది 1000 రూపీస్ ప్లాన్, ఇది మీకు 2 మంత్స్ వ్యాలిడిటీతో వస్తుంది. పర్ మంత్ మీకు 500 రూపీస్ పడుతుంది. దీంట్లో మీకు 1000 టీవీ ఛానల్స్ వస్తాయి. దాంతో పాటు 2 మంత్స్ మీకు 12 ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అయితే వస్తాయి. ఈ ప్రైస్లు అన్ని కూడా 2400, 2000 గానీ 1000 రూపీస్ గానీ మీరు బుకింగ్ చేసేటప్పుడే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫైబర్ లో మీరు ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు ఒక సెటప్ బాక్స్ వస్తుంది. దాంతో పాటు ఒక రిమోట్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు ఎయిర్ ఫైబర్ తీసుకున్నట్లయితే మీకు అవుట్డోర్ యూనిట్ లో ఒక యాంటీనా వస్తుంది. దాంతో పాటు మీకు సెటప్ బాక్స్, రిమోట్ అయితే ఇస్తారు. మీరు చూస్తున్న బాక్స్ లోనే మీకు అయితే సెటప్ బాక్స్ అయితే ఇస్తారు. దీంట్లో మనకు సెటప్ బాక్స్ చూసినట్లయితే దానికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మనకి సెటప్ బాక్స్ అనేది ఇంటర్ఫేస్ మనకు జియో టెలి ఓఎస్ మీద రన్ అవుతుంది. ఇది జియో వాళ్ళ ఓన్ ఓఎస్. ర్యామ్ స్టోరేజ్ చూసినట్లయితే ఇది మనకు 2GB ర్యామ్ తో వస్తుంది, 32GB మెమరీతో అయితే వస్తుంది. సెటప్ బాక్స్ మనకు 4K సెటప్ బాక్స్ తో వస్తుంది. ఇది 4K కి అదే విధంగా HDR కంటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైఫై డ్యూయల్ బ్యాండ్స్ తో అయితే వస్తుంది. గేమ్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. యూనివర్సల్ రిమోట్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో జియో స్టోర్ ఉంటుంది. జియో స్టోర్ నుంచి మీరు యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సెటప్ బాక్స్ మనకు వాయిస్ అసిస్టెంట్ తో మల్టీ లాంగ్వేజ్ ఆప్షన్ తోటి అయితే వస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ ఇలాంటి లాంగ్వేజ్ తో కూడా ఇది సెటప్ బాక్స్ అయితే ఆపరేట్ చేయొచ్చు. ఇవి సెటప్ బాక్స్ కి ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్. మనకి ఒకవేళ మీకు ఫైబర్ అవైలబుల్ లేకపోతే మీకు ఎయిర్ ఫైబర్ అయితే ఇస్తారు. ఎయిర్ ఫైబర్ కు మనకు బయట యాంటీనా ఉంటుంది కాబట్టి మీకు C6X యాంటీనా అయితే ఇస్తారు. ఈ బాక్స్ లోనే మీకు యాంటీనా అయితే వస్తుంది. మీరు ఓపెన్ చేసినట్లయితే బాక్స్ లో మీకు ఒక సెటప్ బాక్స్ ఉంటుంది, పవర్ అడాప్టర్ ఉంటుంది, రిమోట్ ఉంటుంది, ల్యాన్ కేబుల్, HDMI పోర్ట్ కేబుల్ అయితే ఇస్తారు. వీటితో పాటు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఒక PoE కనెక్టర్ కూడా ఇస్తారు. చూపిస్తుంది మీకు న్యూ గా వచ్చినటువంటి ISTB సెటప్ బాక్స్. మనకు ఓల్డ్ గా ఉన్న సెటప్ బాక్స్ ఇది కూడా సిమిలర్ గా అయితే ఉంది. ఓన్లీ టాప్ లో మీకు జియో స్టిక్కర్ ఉంటుంది, అదే విధంగా జియో పీసీ ఇన్సైడ్ స్టిక్కర్ ఉంటుంది. మిగతాదంతా సిమిలర్ గా ఉంది. బ్యాక్ సైడ్ లో కూడా మనకు సిమిలర్ గా ఉంది. ఫ్రంట్ లో మీకు పవర్ ఇండికేటర్ లైట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ లో మీకు చూసినట్లయితే మీకు ఒక పవర్ పోర్ట్ ఉంటుంది. దాని పక్కనే మీకు 2 USB పోర్ట్స్ ఉంటాయి. దాని పక్కనే ఒక ల్యాన్ ఉంటుంది. దాని పక్కన మీకైతే HDMI పోర్ట్ ఉంటుంది. HDMI వైర్ తోటి మీరైతే టీవీకి కనెక్ట్ చేసి వాచ్ చేయాల్సి ఉంటుంది. బాక్స్ లో మీకు నా చేతిలో చూస్తున్నటువంటి ఒక HDMI పోర్ట్ అయితే ఇస్తారు. టీవీకి కనెక్ట్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. బాక్స్ లో మీకు ల్యాన్ కేబుల్ కూడా ఇస్తారు. మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకు బాక్స్ లో నా చేతిలో ఉన్నటువంటి పవర్ అడాప్టర్ అయితే ఇస్తారు. ఇది 12 volts తో వస్తుంది. ప్రెజెంట్ గా అయితే ఈ పవర్ అడాప్టర్ మనకు ఇన్సైడ్ బాక్స్ లో వస్తుంది కానీ యూజ్ అయితే చేయట్లేదు. మనకు సపరేట్ గా PoE అని చెప్పి ఇంకొక అడాప్టర్ అయితే ఇస్తున్నారు. ఎవరైతే మనకు ఎయిర్ ఫైబర్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ PoE అయితే ఇస్తారు. యాంటీనాకి పవర్ సప్లై అవ్వడానికి ఈ PoE అయితే యూజ్ అవుతుంది. ఇది యాంటీనాకి మనకు 54 volts DC అయితే పంపిస్తుంది. అదే విధంగా మనకు సెటప్ బాక్స్ కి 12 volts పంపిస్తుంది. ఇది మనకు 2.5 Gbps వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే ఎయిర్ ఫైబర్ తీసుకుంటారో వాళ్ళకైతే అడిషనల్ గా ఈ పవర్ అడాప్టర్ అయితే ఇస్తారు. ఇది మనకు PoE సెటప్ తోటి వస్తుంది. ఒక ఎండ్ మీకు పవర్ కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది, మరొక ఎండ్ లో మీరు సెటప్ బాక్స్ కి పవర్ కనెక్ట్ చేసుకోవడానికి, అదే విధంగా సెటప్ బాక్స్ కి మనకు ల్యాన్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. మిడిల్ లో మనకు ఒక చిన్న బాక్స్ లాగా ఒక PoE ఇంజెక్టర్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు ల్యాన్ పోర్ట్ ఉంటుంది. ఎయిర్ ఫైబర్ నుంచి వచ్చే ల్యాన్ వైర్ అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఈ రిమోట్ ని మీకు అయితే బాక్స్ లో అయితే ఇస్తారు. ఈ రిమోట్ నుంచి మీరు సెటప్ బాక్స్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీకు జియో టీవీ, అదే విధంగా జియో ప్లస్ టీవీని డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి 2 బటన్స్ అయితే ఇచ్చారు. దాంతో పాటు మీరు జియో హాట్ స్టార్ గానీ, నెట్ఫ్లిక్స్ గానీ, యూట్యూబ్ గానీ, జియో సినిమాస్ కూడా సెపరేట్ బటన్స్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. సెటప్ చూసినట్లయితే ముందు చెప్పినట్టుగా మీరు ఒకవేళ ఫైబర్ తీసుకున్నట్లయితే మీకు ఒక సెటప్ బాక్స్ వస్తుంది. దాంతో పాటు మీకు రిమోట్ అయితే వస్తుంది. అదే మీరు ఎయిర్ ఫైబర్ తీసుకున్నట్లయితే మీకు ఇంటి పైన ఒక యాంటీనా వస్తుంది. అదే విధంగా మీకు జియో సెటప్ బాక్స్, రిమోట్, అడిషనల్ గా ఒక అడాప్టర్ అయితే వస్తుంది. ఒక ఫైబర్ అందుబాటులో లేదు, అందుకే నేను ఎయిర్ ఫైబర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. నాకు ఇంటి పైన మీకు చూడొచ్చు ఒక యాంటీనా అయితే ఇన్స్టాల్ చేశారు. ఇంట్లో మనకు ఇలాంటి ఒక సెటప్ బాక్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. యాంటీనా నుంచి ఒక వైర్ వస్తుంది. ఆ ల్యాన్ వైర్ ని తీసుకొచ్చి మనకు పవర్ అడాప్టర్ కి కనెక్ట్ చేస్తారు. పవర్ అడాప్టర్ నుంచి వచ్చేటువంటి ల్యాన్ ని, అదే విధంగా పవర్ ని మనం సెటప్ బాక్స్ కి కనెక్ట్ చేసుకోవాలి. దాని దగ్గర నుంచి మీరు HDMI పోర్ట్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసుకోవాలి. టీవీ చూసినట్లయితే మనకు దీంట్లో 1000+ టీవీ ఛానల్స్ వస్తాయి, 200 HD ఛానల్స్ వస్తాయి. తెలుగులో ఉన్నటువంటి అన్ని SD, అదే విధంగా SD ఛానల్స్ అయితే వస్తాయి. టీవీ ఛానల్స్ మీరు బోత్ రిమోట్ అదే విధంగా యాప్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు జియో హోమ్ అని చెప్పి ఒక యాప్ అయితే
అయితే ఉంటుంది. యాప్ ని మీరు సెటప్ బాక్స్ కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వెల్కమ్ ఆఫర్ కింద టీవీ ఛానల్స్ ఓన్లీ ప్లాన్స్ అన్నిట్లో కూడా మీకు ఓటీటీస్ అయితే వస్తాయి. 12 ఓటీటీస్ అయితే మీకు సబ్స్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 6 మంత్స్ తీసుకున్నా, 5 మంత్స్ తీసుకున్నా, 2 మంత్స్ తీసుకున్నా, ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు ఓటీటీస్ అయితే రావు. 12 ఓటీటీస్ లో మీకు జియో హాట్ స్టార్, G5, సోనీ లివ్, సన్ నెక్స్ట్, ఈటీవీ విన్, వీటితో పాటు మీకు కొన్ని అడిషనల్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. ఇక టీవీగా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మనకు టీవీలో SD గానీ, HD గానీ, ఫుల్ HD ఛానల్స్ గానీ మీరు వాచ్ చేసినట్లయితే మీకు ఎలాంటి బఫరింగ్ లేదు, ఎక్కడ లాగ్ కూడా మీకు రావట్లేదు. అదే విధంగా మీరు ఓటీటీలో కూడా HD, ఫుల్ HD వరకు అయితే బాగా వాచ్ చేయొచ్చు. ఒకవేళ మీరు 4K కంటెంట్ చూస్తున్నట్లయితే కొంచెం అయితే లోడింగ్ కి టైం తీసుకుంటుంది. బట్ ఒకసారి లోడ్ అయిన తర్వాత మనకు లాగ్స్ అయితే లేవు. మనకి ఇచ్చిన అన్ని యాప్ లో కూడా మనకు సన్ నెక్స్ట్ ఒకటి 4K తో అయితే వస్తుంది. మిగతా అన్ని HD సబ్స్క్రిప్షన్ అయితే వస్తాయి. యూట్యూబ్ లో కూడా మీరు HD అదే విధంగా 4K వీడియో చూసినా కూడా మీకు ఎక్కడైతే లాగ్స్ ఉండవు. ఓన్లీ HDR కంటెంట్ చూస్తున్నప్పుడు మీకు ఆటోలో పెట్టకుండా చూసినట్లయితే లాగ్స్ అయితే ఉన్నాయి. టీవీ ఛానల్స్ అదే విధంగా ఓటీటీస్ అన్ని కూడా మనకు ఇంటర్నెట్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇంటర్నెట్ కావాలి కాబట్టి దీనికి మనకి ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ అది మనం యూజ్ చేసుకోవడానికి ఉండదు. నేను ఇంటర్నెట్ అయితే చెక్ చేయడం జరిగింది. మనకు బేసిక్ గా ఉన్నటువంటి 30 MB స్పీడ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ వస్తుందని చెప్పి. బట్ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అయితే ఉండదు. సెటప్ బాక్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు మీరు స్విచ్ ఆన్ చేసిన తర్వాత 4 to 5 మినిట్స్ వరకు అయితే మీకు టీవీ ఛానల్ వాచ్ చేయడానికి రావట్లేదు. ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి మనకు 4 to 5 మినిట్స్ తీసుకుంటుంది. మనకు డీటెయిల్స్ లో చూసినట్లయితే మనం పవర్ ఆన్ చేసిన తర్వాత 1-2 మినిట్స్ లోపు మనం సెటప్ బాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అట్లా లేదు. మీకు ఇంటర్నెట్ రావాలి, అది కనెక్ట్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకొని ప్లే అవుతున్నాయి. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మనకు లాగ్స్ అయితే కనపడట్లేదు. మంచిగా స్మూత్ గా అయితే వెళ్తుంది. SD గానీ, HD గానీ, అదే విధంగా ఓటీటీ చూసినా, అదే విధంగా యూట్యూబ్ చూసినా కూడా మీకు ఎక్కడ లాగ్స్ అయితే ఉండవు. కంక్లూజన్ లో చూసినట్లయితే మనకు టీవీ ఛానల్స్, ఓటీటీస్ అయితే మంచిగా వస్తున్నాయి. ఎక్కడ లాగ్స్ అయితే రావు. నేను ఎయిర్ ఫైబర్ యూజ్ చేస్తున్నా, నాకు ఎక్కడ లాగ్ అయితే అనిపించలేదు. HD ఛానల్స్ వాచ్ చేశాను, అదే విధంగా SD చూసాను, యూట్యూబ్ వాచ్ చేశాను, ఓటీటీలో కూడా వాచ్ చేశాను. మనకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. బట్ కాస్ట్ ఒకటే కొంచెం ఎక్కువ ఉంది. ఒకవేళ మీకు కాస్ట్ 400 రూపీస్ ఓకే అనుకుంటే మీరు అయితే తీసుకోవచ్చు. దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అన్ని లాంగ్వేజ్ లో ఉన్నటువంటి HD అదే విధంగా SD ఛానల్స్ అయితే మీకు ఫ్రీగా వస్తాయి. ఒకవేళ హిందీతో పాటు తెలుగు వాచ్ చేసే వాళ్ళు, తమిళ్ తో పాటు తెలుగు వాచ్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. అడిషనల్ గా ప్లాన్ తీసుకోకుండా యూజ్ చేయొచ్చు. బట్ బేసిక్ గా SD ఛానల్స్ యూజ్ చేసే వాళ్ళకు అంత యూజ్ అయితే ఉండదు. ఈ వీడియోలో మనం ఓన్లీ ఇనిషియల్ అన్బాక్సింగ్ గురించి, ఇన్స్టాలేషన్ గురించి, సెటప్ గురించి తెలుసుకున్నాము. అదే విధంగా న్యూ గా వచ్చిన సెటప్ బాక్స్ ఎలా ఉంది, రిమోట్ ఎలా ఉంది, బేసిక్ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్ గా రివ్యూ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మనకి సెటప్ బాక్స్ అనేది మనకు ఇంటర్నెట్ మీద రన్ అవుతుంది. మనకు టీవీ ఛానల్ చూడాలన్నా, ఓటీటీ చూడాలన్నా కూడా మీకు ఇంటర్నెట్ అయితే కావాలి. దానికని వీళ్ళు ఒక ల్యాన్ అయితే ఇస్తున్నారు. ల్యాన్ ని మనము సెటప్ బాక్స్ కనెక్ట్ చేసి మనం యూజ్ చేసుకుంటున్నాము. అదే ల్యాన్ ని తీసుకెళ్లి మన దగ్గర ఉన్నటువంటి డివైసెస్ అంటే అడిషనల్ గా మీరు ఏదైనా రౌటర్ తీసుకొని, లేదనుకుంటే వైఫై ఎక్స్టెండర్ తీసుకొని, లేదనుకుంటే మీ దగ్గర ఉన్న డెస్క్టాప్ గానీ, ల్యాప్టాప్ గానీ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చా? ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంటర్నెట్ వస్తుంది ల్యాన్ నుంచి. అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియోని అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఒకవేళ ల్యాన్ ఇలా వర్కౌట్ అయినట్లయితే మనకు టీవీ, ఓటీటీ తో పాటు ఇంటర్నెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు 30 MBPS తోటి టీవీ, ఓటీటీ వచ్చినట్లు. బట్ ఇది వర్కౌట్ అవుద్దా లేదా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోని అయితే మిస్ చేయకండి. ఒకవేళ మీరు బ్రౌజింగ్ చేసే వాళ్ళైతే న్యూ సెటప్ బాక్స్ లో మనకు బ్రౌజర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంటర్నెట్ మీద వస్తుంది కాబట్టి బ్రౌజర్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా ఈ డీటెయిల్స్ కూడా మనకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్.